హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియో నేను కేవలం నిన్న సోషల్ మీడియా ఛానల్స్లో వచ్చినటువంటి సంఘటన, దానికి సంబంధించినటువంటి విషయాల గురించి మాత్రమే మాట్లాడబోతున్నాను. సో దీన్ని నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తక్కువ చేసి మాట్లాడడానికి కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీని నేను సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడడం గురించి కానీ నేను ఈ వీడియోలో ఎలాంటి విషయాలు చెప్పట్లేదండి. కేవలం నాకు నిన్న జరిగినటువంటి సంఘటన, దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అనే దాని మీద గురించి మాత్రం నేను మాట్లాడబోతున్నాను. సో దయచేసి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ కానీ, అభిమానులు కానీ, ఆయనను అభిమానించే వాళ్ళు కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి మీరైతే తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే నేను నా ఓన్ ఒపీనియన్ ఇక్కడ చెప్పట్లేదు. న్యూస్లో ఏదైతే సోషల్ మీడియాలో ఏదైతే వార్తలు వస్తున్నాయో దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. సో ఇంతకీ అసలు ఇది ఏంటి మ్యాటర్ అని చెప్పేసి మనం చూసినట్లయితే, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారిని కలవడానికి వెళ్ళడం జరిగింది. సో ఆ సమయం లోపల అక్కడ ఒక ఆసక్తికరమైన సంఘటన అయితే జరిగింది. ఆ సంఘటన ఏంటి అంటే, ఒక 8 సంవత్సరాల అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారి కారు పైకి ఎక్కి సెల్ఫీ కావాలంటూ అడగడం జరిగింది. సో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయిని దగ్గరికి తీసుకొని సెల్ఫీ ఇవ్వడము, వాళ్ళిద్దరూ సెల్ఫీ దిగిన తర్వాత ఆ అమ్మాయి కారు దిగేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి కొన్ని ఛానల్స్ వెళ్ళడం జరిగింది వాళ్ళ ఇంటికి. సో ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ఈ అమ్మాయికి మామూలుగా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలిశారని, అదేవిధంగా ఎందుకు అక్కడికి వచ్చిర్రు ఈ టైంలో అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి ఈ అమ్మాయి, నేను జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాను, తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానము, చిన్నప్పటి నుంచి ఆయనను కలవాలని అనుకునేదాన్ని, సో ఆయనతో సెల్ఫీ దిగడం నా యొక్క లైఫ్ డ్రీమ్ అని కూడా చెప్పడం జరిగింది ఇంటర్వ్యూస్కి. సో ఇది ఒక రకమైనటువంటి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్. ఇది కాకుండా ఇంకొక రకమైనటువంటి న్యూస్ అనేది ఎట్లా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుందంటే, నిన్న సెల్ఫీ దిగినటువంటి అమ్మాయి 8 సంవత్సరాల అమ్మాయి పేరు దేవికారెడ్డి అట. ఈ దేవికారెడ్డి అనే అమ్మాయి విజయవాడలో చదువుకుంటుంది. ఈ అమ్మాయి వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ తను జగన్మోహన్ రెడ్డి గారి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సోషల్ మీడియా టీంలో వర్క్ చేస్తారు తను. సో సోషల్ మీడియా టీంలో వర్క్ చేసేటటువంటి ఎంప్లాయీ యొక్క కూతురే ఈ యొక్క దేవికారెడ్డి అనేటటువంటి అమ్మాయి. తన వయసు 8 సంవత్సరాలట. తను విజయవాడలో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది. వాళ్ళ మామయ్య పేరు వచ్చేసి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు. వీళ్ళు విజయవాడలోనే ఉంటారు. ఈ అమ్మాయి చదువుకునేటటువంటి మామూలుగా అసలు నిన్న ఆ అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారితో సెల్ఫీ దిగిన తర్వాత ఎందుకు కలవడానికి వచ్చినావు అని చెప్పేసి అడిగినప్పుడు, వాళ్ళకు అమ్మఒడి రావట్లేదని, అందుకే చదువుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఆర్థికంగా కొంచెం సహాయం కావాలి అని చెప్పేసి అడిగినామని చెప్పేసి వార్తల్లో చెప్పడం జరిగింది అని చెప్పేసి మనకు ఒక రకమైన న్యూస్ వచ్చింది. కానీ నిజంగా ఏం జరిగిందట అంటే, ఈ యొక్క అమ్మాయి దేవికారెడ్డి అనేటటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చదువుకునే స్కూల్ చెప్పాను కదా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఫీజే 1,00,000 నుంచి 1,50,000 ఉంటుందట ఒక సంవత్సరానికి. అండ్ వీళ్ళ మామయ్య, ఈ యొక్క దేవికారెడ్డి వాళ్ళ మామయ్య ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు విజయవాడలో గోల్డ్ షాప్ ఒకటి ఉంది ఆయనకు, ఆ బిజినెస్ ఆయన చేస్తారట. సో వీళ్లకు అమ్మఒడి దానికి సంబంధించినటువంటి అవసరం ఏం లేదు. ఇది కేవలం ఇంకొక వర్గం తెలుగుదేశం పార్టీని కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దానిపైన విమర్శలు చేయడానికే, లేకపోతే దాన్ని తక్కువ చేసి మాట్లాడడానికో ఈ యొక్క వీడియో అనేది ఇంత వైరల్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఇంకొక సోషల్ మీడియా వర్గం అనేది దీన్ని వైరల్ చేస్తుంది. సో ఇదండి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.